తిరుమలలో వెంటనే వరుణ యాగం నిర్వహించాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి టీటీడీని కోరారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు, రైతుల సంక్షేమం కోసం వేద శాస్త్రోత్తకంగా ఈ యాగాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సనాతన ధర్మంలో కరువు నివారణకు వరుణ యాగానికి విశిష్ట స్థానముందని గుర్తు చేశారు. తిరుమల శ్రీవారి సన్నిధితో పాటు అనుబంధ ఆలయాల్లో హోమాలు నిర్వహిస్తే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టీటీడీ వెంటనే స్పందించి వరుణ యాగానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భారతీయ సనాతన ధర్మంలో వర్షాలు కురవాలంటే వరుణ జపాలు చేయాలండి. ఎందుకంటే మన పూర్వీకులంతా కూడా మన హిందూ సనాతన ధర్మంలో గతంలో అశ్వమేధ యాగం కానీ, రాజసూయ యాగం కానీ, పుత్రకామేష్టి యాగం కానీ, అదే కరువు కాటకాలని అధిగమించేందుకు వరుణ యాగాలు చేసిన సందర్భం, చరిత్ర మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నాయండి. అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఖచ్చితంగా వర్ణ యాగాలు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహా మండలి, అదేవిధంగా ప్రధాన అర్చకులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, ఈరోజు దేశవ్యాప్తంగా మఠాధిపతులు, పీఠాధిపతులు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ వర్షాలు సకాలంలో కురవకపోవడంతో కరువు కాటకాలతో రైతులు, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. ఇలాంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వీళ్ళంతా కూడా సలహాలు, సూచనలు ఇచ్చి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వరుణ యాగాలను టీటీడీ అనుబంధ ఆలయాలలో ఖచ్చితంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని చెప్పని నేను స్థానికునిగా, బీజేపీ నాయకునిగా విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ సనాతన ధర్మంలో వర్షాలు